హాయ్ హలో వెల్కమ్ టు యోయో టీవీ. ఇట్స్ షో టైమ్. గృహిణిగా, ఫ్యాషన్ డిజైనర్గా, మోడల్గా, ఫ్రెండ్స్ ఇన్ లా అనే హాలీవుడ్ చిత్రంలో నటించి ఇప్పుడు ఒక సామాజిక కార్యకర్తగా ఎన్నో కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి శ్రీదేవి చౌదరి గారితో ఇప్పుడు మనం ఉన్నాం. ఆవిడ మన స్టూడియోకి వచ్చారు. అసలు ఆవిడ లైఫ్ జర్నీ ఎలా సాగింది, ఆవిడ ఇంకా ఏ ప్రాజెక్టులలో ఉన్నారు, ఏ సినిమాలు చేయబోతున్నారు, ఆవిడని అడిగి మరిన్ని విషయాలతో తెలుసుకుందాం. హాయ్ మేడం. Hi Ravi, how are you? ఫైన్ మేడం, మీరు బాగున్నారా? Thank you for calling me to YoYo TV for this interview. I'm very, very happy. నిజంగా నాకు కూడా ఆనందంగా ఉంది మేడం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినట్టున్నారు మీరు. అసలు మీ బాల్యం ఎలా సాగింది, మీ విద్యాభ్యాసం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? బేసిక్లీ నేను విజయవాడలో పుట్టి పెరిగాను అండ్ కాలేజ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనంతపూర్ ఆయన దగ్గర చదువుకున్నా. సో నాన్నగారు క్రికెట్ ఫీల్డ్ అందరికీ తెలుసు, మిస్టర్ వెంకట్రావు గారు. అవును. సో వైజాగ్ స్టేడియం కానీ అన్నీ ఆయనే కట్టారు. సో ఐ కేమ్ ఫ్రమ్ అ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్టడీడ్ ఇన్ స్వామీస్ కాలేజ్ and my childhood went very well. Then I went to Australia, did my MBA. Then I came back to India. Okay. And settled in Hyderabad. Okay. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారా? Yes. Last 18 years నుంచి. Okay. హైదరాబాద్లో. మిమ్మల్ని తెలుగు రాష్ట్రాల్లో బాగా గుర్తుపడతారు కదా, మీ కెరీర్ ఎలా సాగుతుంది అసలు? As a socialite, as a humanitarian, definitely గుర్తుపడతారు. Because you know, ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు తీస్తారు, వేస్తారు. సో ఇది ఒక న్యూ ట్రెండ్ లాగా స్టార్ట్ అయింది. సో ఐ థింక్ బట్ దట్ ఈస్ నాట్ రికగ్నిషన్ ఇన్ మై ఒపీనియన్. ఏం చేసాం లైఫ్లో, ఏం సాధించాం, దేనికోసం ఫోటో పడింది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. బట్ ఎస్, దే రికగ్నైజ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దే రికగ్నైజ్. మీరు సినిమాలో నటించారు, అవకాశం అసలు ఎలా వచ్చింది? ఫస్ట్ ఎలాగా మీరు తొలి అడిగేశారు సినిమా రంగంలోకి? బేసిక్లీ వాట్ హ్యాపెన్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చేయాలనుకున్నా, బట్ మన ఫ్యామిలీస్లో ఒప్పుకోరు కాబట్టి సినిమా ఇప్పుడు అసలు ఆ దృష్టి కూడా వెళ్ళలేదు నన్ను. బట్ వాట్ హ్యాపెన్ నౌ వెన్ యూర్ అట్ పర్టికులర్ ఏజ్లో యూ మేక్ యువర్ డెసిషన్. ఓకే, నౌ ఇంకేం చేస్తే బాగుంటుంది. యాజ్ అ ఫ్యాషన్ డిజైనర్, యాజ్ సో మెనీ థింగ్స్ చేశాను. బట్ దెన్ సినిమా ఇస్ సంథింగ్ విచ్ ఇస్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ కంప్లీట్ ఎమోషన్ కానీ ఏదైనా. సో అందుకని ఐ మేడ్ అ డెసిషన్ దట్ లెట్స్ డూ అ మూవీ. అండ్ దెన్ స్క్రిప్ట్ వచ్చింది బాంబే నుంచి. సో ఐ రియలీ లైక్ ద స్క్రిప్ట్ అ లాట్ అండ్ ఇట్స్ లైక్ మెసేజ్ స్క్రిప్ట్ అండ్ సంథింగ్ న్యూ థింగ్ విచ్ ఇండియాలో ఎప్పుడు ఇట్లాంటి సినిమా తీయలేదు. అండ్ ఐమ్ ప్లేయింగ్ అ మదర్. సో నేను ఎప్పుడు 19-year-old లాగా వెళ్ళి 40-year-old, రైట్ నా 40 years, బట్ 19-year-old లాగా బిహేవ్ చేస్తాం, సినిమా చేస్తే అది ఫ్లాప్ అవుతుంది. సో యాజ్ అ మదర్, సో దట్ సబ్జెక్ట్ ఈస్ పర్ఫెక్ట్లీ మదర్ టు సన్స్. సో ఐ సెడ్ ఓకే, లెట్ మీ డూ దిస్ మూవీ అండ్ ఐ సెడ్ yes. అండ్ ఇట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్. నటనపై మీకున్న ఆసక్తి ఇంత దూరం తీసుకెళ్ళిందని అనుకోవచ్చా మేము? అంటే నటన ఎక్కడ నేర్చుకున్నారా లేకపోతే ఏమన్నా? నో, నేర్చుకోలేదు. డైరెక్ట్? యా, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీ టు డూ ద మూవీ. బట్ అండ్ ఆల్సో అజయ్ విన్సెంట్ గారు కెమెరామెన్, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. And my director is very good, and it's like, you know, production which made me feel comfortable. And fortunately I was surprised, I myself was surprised that I could ఒక్కొక్క షాట్ కూడా ఫస్ట్ టేక్లో ఇచ్చేసాను. ఐ థింక్ ఒక్క సీన్లో 8 takes ఇవ్వాల్సి వచ్చింది. సో అజయ్ గారు చెప్పారు అట్లా నడిచిరా అప్పుడు చేయొచ్చు అని. సో ఐమ్ ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్. ఆయన కొంచెం మీకు హెల్ప్ అయినట్టున్నారు అజయ్? చాలా, డెఫినెట్లీ సీనియర్ మోస్ట్ కెమెరామెన్ అండ్ ఫ్రెండ్, అండ్ హీ నోస్ యాంగిల్స్, ఏ యాంగిల్లో బాగుంటుంది తను చేస్తాను. సో ఇట్ హెల్ప్. కేన్స్ ఫెస్టివల్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా? కాన్స్, దట్ ఈస్ the best part of my life. I think that's a dream come true. Cannes, basically we screened our movie. We are not selected officially. They're two different things. Competition ki velledu ippudu. First ma cinema tayarayin tarvata we presented it to Cannes. They mani screen cheyinicharu akkada. So that's also a very big thing. Now onwards it goes into 24 festivals. I think we are touching 24 festivals. Let it be Sundance, London Film Festival, Toronto Film Festival, Mami, Goa Film Festival, yes. Kerala, all over the world is cinema tirutundi because it's a message oriented movie. So as of now the stage is that we just came back from Cannes and it's a great experience. And so many Hollywood stars in kalsam, and they're simple people, like very simple people, and they're I don't know, they just talk, eat, breathe cinema. వాళ్ళకి సినిమా తప్ప ఏ టాపిక్ మాట్లాడరు. అండ్ దే సో సింపుల్. ఇక్కడ బోటాక్స్ ఉండాలా, లేకపోతే ఇక్కడ ముడత ఉందా, లేకపోతే నీ ఏజ్ అయిపోయిందా, నువ్వు 40 years 60 years, ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. అండ్ కాన్స్లో one of the greatest experiences, my producer was telling, Swati Sangi garu, there was a lady 101 years
ఆమె కుక్కపిల్ల, ఆమె స్టాఫ్, కూతురు. ఆమె ఒక సినిమా చేయాలని చచ్చిపోయే ముందు సినిమా చేసి కాన్స్కి వచ్చింది. సో ఆమె చేస్తే సో ఆమె ఓకే దెన్. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్, సేయింగ్ దట్ ఎనీ ఏజ్లో ఒక ఆమె తలుచుకుంటే డిటర్మినేషన్, డిసిప్లిన్, డెడికేషన్, ఈ 3 ఉంటే సినిమా చేయొచ్చు. నువ్వు గ్లామర్తో పని లేదు, నథింగ్ టు డూ విత్ గ్లామర్. ఐ థింక్ వీఆర్ రెడీ ఫర్ చేయాలి అనుకుంటే మాత్రం చేయొచ్చు. అండ్ జనరలీ ఉమెన్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్. ఇంటర్నేషనల్ స్టార్స్తో నటించారు, సౌత్ ఇండియన్ స్టార్స్తో నటించే అవకాశం వస్తే చేస్తారు? Depends again on the subject. I will not do mother's role, sister's role. Ala ఆ సినిమా ఫీల్డ్ నాకు I want to do good meaningful cinemas. So definitely చేస్తాను if it's a good subject. Yes. And yes, I think October I might be doing, I won't tell right now, but I'm doing a Bollywood film. So సౌత్ ఇండియన్ స్టార్స్లో మీకు నచ్చిన స్టార్ ఎవరు? స్టార్ అంటే ఒక్కటి చెప్తే వేరే వాళ్ళు అప్సెట్ అవుతారండి. నేను అందుకనే స్టార్స్ అని అడగలేదు, స్టార్ అని అడిగింది. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ టాప్ 3లో పెట్టుకుంటాను. I think the most intense star, and I'm a big fan of him, and he's also a good friend of mine, is Jagpal Babu garu. Oh. He's a very, very good actor. He's par excellence. He's good. Then come Nagarjun. Yes. I met him on my way back from Cannes. He was so happy that Telugu cinema Cannes la, and then he was very, very happy. He was talking and he was asking all about Cannes. I think he's a brilliant actor again. Then Mahesh Babu garu. I think he's lightweighted and very classy actor. Yes. So these 3 are all-time favorites of mine. జగపతి బాబు గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? He's a very good friend of ours. Okay. Yes. మహేష్ బాబు గారిని? I met him once. ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా తీద్దాం, జీవి ఫిల్మ్స్ వాళ్ళు అడుగుతున్నారంటే, వద్దు శ్రీ, డోంట్ గెట్ ఇన్ టు మూవీ ఫీల్డ్, అసలు ఇది మనకు హిట్ అవుతుందో లేదో తెలీదు. సో దట్స్ ద ఎక్స్పీరియన్స్ ఐ హాడ్ విత్ హిమ్. మీకు తెలుగు సినిమా అవకాశాలు విషయంలో నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మీ అవగాహన అసలు ఏంటి? మామూలుగా ఇండస్ట్రీ గురించి మీరు నేను అడిగితే ఏం చెప్తారు అసలు మామూలుగా? అంటే ఇంటర్నేషనల్ స్టార్స్తో వర్క్ చేసి వచ్చారు, తెలుగు ఇండస్ట్రీ గురించి మీకు ఏం తెలుసు దాని గురించి? తెలుగు ఇండస్ట్రీ మొత్తం తెలుసు. పుట్టిందే మన ఆంధ్ర రాష్ట్రంలో, మనం చూసిందే ఎన్టీ రామారావు గారి సినిమా, ఏఎన్ఆర్ సినిమా. ఇట్స్ అ గుడ్ ఫీల్డ్. ఇట్స్ హౌ మన బిహేవియర్, మనం ఎలా ఉంటాం, ఐ థింక్ ద ఫీల్డ్ బిహేవ్స్ ద సేమ్ వే. అక్కడ అంటే అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్కి ఇక్కడికి ఏమైనా తేడా ఉందా? లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ వాల్యూ ఇస్ మచ్ హైయర్. దే వెరీ ప్రొఫెషనల్ అండ్ సిన్సియర్, అండ్ దే డోంట్, అండ్ దే రెస్పెక్ట్ యాక్టర్స్. లెట్ బి యాక్ట్రెసెస్ కానీ యాక్టర్స్, దే డోంట్ కేర్ నువ్వు కొత్తగా వచ్చావు ఫీల్డ్కి, పాత వచ్చావు, ఎవరు ఫాదరు, ఎవరు మదరు, ఎవరు ప్రొడ్యూసర్ కూతురా, లేకపోతే ఇదని పట్టించుకోరు అక్కడ. సో బేసిక్లీ దే జస్ట్ గో బై వాట్ యు ఆర్ యాజ్ అన్ యాక్టర్. మీది విజయవాడ అన్నారు, తెలుగు సినిమా అవకాశాలు వచ్చినా వదులుకున్నారు. ఎందుకని తెలుగువారుగా వదులుకోవాల్సి వచ్చింది అనేది? మీరు అన్నారు కదా పెద్ద కుటుంబం అని. సో నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు సినిమా ఫీల్డ్ వెళ్ళాలంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ వెన్ 25 years back. Okay. That time it's very difficult. It's a different zone also. సో నాన్నగారు ఏమన్నారంటే, వెళ్ళిపోమన్నారు ఇంట్లో నుంచి. సో నా టైంలో అంత రిస్క్ తీసుకొని వెళ్ళిపోయి సినిమా ఫీల్డ్ మనకి ఎందుకు అని చదువుకున్నాను. ఓకే. అప్పుడు అంటే ఇంట్రెస్ట్ ఉన్న నాన్నగారి వల్ల? యా, డెఫినెట్లీ. బికాజ్ ఆ టైంలో వినేవాళ్ళం కదండి పేరెంట్స్ మాట కూడా. నో అంటే నో, ఇట్స్ సింపుల్. బట్ నౌ ద ఫీల్డ్ ఇస్ డిఫరెంట్ and people have become modern. Yes. And manlant families kuda bayitku vachi they're working. And acting is something very beautiful, I feel. It's you can be your own and you can emote so well also if you want to. Okay. తెలుగు ఇండస్ట్రీ మీద స్ట్రైట్గా అడిగితే మీ అభిప్రాయం ఏంటి అసలు? దాని గురించి ఏం చెప్పగలరు, ఏం చెప్తారు మీరు? There's good and bad. Good undi, bad undi. గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి? Good is they give you chance and you become an actor and you focus, you become stars. Bad is they are bad people in the industry. So it depends on, again, మీరు కొనసాగాలంటే ఇండస్ట్రీలో కొనసాగండి, అవన్నీ తట్టుకోవాలి. లేదా పెట్టి సర్దుకొని వెళ్ళిపోవచ్చు. సింపుల్ థింగ్. నాకు నచ్చకపోతే, నాకు మీ ఇంటర్వ్యూ నచ్చలేదు, నేను లేచి వెళ్ళిపోతాను. నచ్చితే మీకు కంఫర్టబుల్ ఉన్నాను, వర్క్ చేస్తున్నాను, ఐఎమ్ హ్యాపీ, సో ఐల్ వర్క్. ఓకే. ఇండస్ట్రీ విషయానికి వస్తే కాస్టింగ్ కౌచ్ గురించి అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? అసలు ఉందని అడిగితే చాలా మంది లేదని అంటున్నారు, కొంతమంది ఉందంటున్నారు. కాస్టింగ్ కౌచ్ ఒక్క సినిమా ఇండస్ట్రీలో లేదండి. దాని స్పెషల్గా ఇలా అన్నాను, అందుకనే అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయి కాస్టింగ్ కౌచెస్. లెట్ ఇట్ బి డాక్టర్ కానీ ఎనీ ఫీల్డ్. బట్ సినిమా ఫీల్డ్ ఏంటంటే ఇట్స్ గ్లామర్ ఫీల్డ్. ఏది చేసినా మైక్రోస్కోప్తో చూస్తారు.
ఇప్పుడు రీసెంట్గా ఐ థింక్ మీరు అడిగే క్వశ్చన్ టీవీలో వచ్చినాయి మధ్యకాలంలో చూసి అంటే మీరు కూడా ఒక సినిమా స్టార్ కాబట్టి అడగాల్సి వచ్చింది క్వశ్చన్. నో ఐ ఫీల్ మీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం అని అంతకంటే ఏం లేదు. యా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే వాజ్ లేడీ హూ కేమ్ ఫార్వర్డ్ విత్ దిస్ ఈ ప్రాబ్లంతో బయటకు వచ్చారు, బట్ ఆమె చేసే విధానం బాగాలేదు, అంటే దాని అప్రోచ్ బాగాలేదు. ఇఫ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇష్యూ ఉంటే అడ్రస్ చేయాలి, బట్ అంతా టీవీకి ఎక్కి రొచ్చేసి లైక్ ఇట్స్ లైక్ నాట్ క్లాసీ. బట్ కాస్టింగ్ కౌచ్ డస్ ఎగ్జిస్ట్, ఐ బిలీవ్ ఇన్ దట్. మనలాంటి ఫ్యామిలీస్ జోలికి రారు బికాస్ ఇట్స్ డిఫరెంట్. పాపం ఎంతమందో లేడీస్ వస్తారు, దే గో త్రూ సో మచ్ ఆఫ్ పెయిన్. అవును, అంతమంది టీవీకి వచ్చి చెప్పారంటే డెఫినెట్లీ జరుగుంటుంది. సో ఇట్స్ వీ కెనాట్ జడ్జ్, బట్ చేసే విధానం బాగున్నా కేర్ఫుల్గా చేస్తుంటే బాగుండేది. సపోర్ట్ కూడా మీడియా కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది వాళ్ళకి. అవును, సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్, చాలా అదృష్టం. బట్ ఆ ప్లాట్ఫామ్ సరిగ్గా యూజ్ చేయలేదు అనుకుంటున్నాను నేను. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత చాలామంది స్పందించడం జరిగింది. మొన్న ఈ ఇష్యూ కంటే ముందు కూడా డ్రగ్స్ కూడా చాలా ఆ కలకలం కూడా బాగా, అది ఇండస్ట్రీ మీద ఎందుకు ఇలాంటివన్నీ వస్తున్నాయి? గ్లామర్ ఫీల్డ్ వాళ్ళని పట్టుకుంటే సినిమా అంతా మీ టీవీ రేట్స్ టీఆర్పీస్ పెరుగుతాయి కదా. నేనైతే యోయో చూస్తాను, ఎన్టీవీ చూస్తాను, ఏది ఫస్ట్ చూపిస్తే అది. సో పీపుల్ లైక్ ఓకే గ్లామర్. ఇప్పుడు వేరే వాళ్ళని చూపిస్తే చూడరు కదా, అదే సినిమాలో చూపిస్తే ఓహో వీళ్ళు తీసుకున్నారా, అది ఒక డిస్కషన్ అయిపోతుంది 1 week. ఐ థింక్ ఇట్స్ అ టార్గెట్. గ్లామర్ ఈజ్ ఆల్సో టార్గెటింగ్, దే టార్గెటింగ్ దట్ సార్ట్ ఆఫ్ థింగ్. సో ఎవ్రీవేర్ ఇట్స్ అటెన్షన్ సీకింగ్. సో ఓకే, మీరు మంచి ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నారు. రాణిస్తలేదండి, బట్ ఐఎమ్ డెఫినెట్లీ డిజైన్ అండర్ ద బ్రాండ్ ఆఫ్ హెచ్ఆర్హెచ్. హెచ్ఆర్హెచ్ అంటే హర్ రాయల్ హైనెస్, అంటే ఏ డిజైన్ చేసినా క్లాసిక్. లైక్ దట్ సారీ ఐ వోర్ ఆల్సో ఇస్ ఫ్రమ్ మై డిజైన్ ఓన్లీ. ఇదంతా మీరు డిజైన్ చేసుకుంది? సో నైస్. సో బేసిక్లీ వీ డిజైన్ క్లోత్స్ అండ్ ఈ ఇయర్ ఆపేసాను బికాస్ 4th season ఆపేసాను. 4 years I continued because మూవీలో బిజీ అయ్యి. ఐఎమ్ ఆల్సో డూయింగ్ 2 more movies, so I just gave it a break. వెడ్డింగ్ డిజైనర్గా సేమ్ థింగ్, డిజైనింగ్ కెన్ బి ఆల్సో thread collection and wedding designer. So ఈ last 6 months I took a break. ఓకే, అంటే ప్రస్తుతానికి ఆపేశారా? ఆపలేదు, I just took a break. ఓకే, బ్రేక్ తీసుకున్నా బికాస్ సినిమాలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు September, October I'm doing 1 Bollywood film. March I'm doing 1 more international movie. Okay. So I'm busy with that. So I love designing. But కంగ్రాచులేషన్స్. Thank you. తెలుగులో ఇప్పుడైతే ఏం అవకాశాలు రాలేదా? మలయాళం వచ్చిందండి, one of the very big stars తో. But right now my focus is to work on good cinema, meaningful cinema, then this mana so called drama any I'm not interested right now. So ఇన్ని ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్గా, వెడ్డింగ్ డిజైనర్గా, సినిమాలలో యాక్ట్ చేస్తూ ఇన్ని రంగాలలో అసలు ఎలా రాణిస్తున్నారు? అంత టైం ఎలా దొరుకుతుంది? టైం లేదండి. మార్నింగ్ 5 my day starts. Full busy. Yeah, 5 o'clock my day starts. I start my day with pranayam. Okay. Then I go to the gym. I work out 2 hours with a personal trainer. My trainer Kiran is amazing. He's from US and I train at the Steel Gym. Okay. So after training I have shower and then go to office, do all my works one by one. It's very stressful. మీకు ఇష్టమైన ఫుడ్? I cook. నేనే వండుకుంటా everyday. వచ్చా వంట వచ్చా మీకు? అంటే రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, ఇప్పుడు గోదావరి జిల్లా వంట చేయగలుగుతాను. ఎంత స్టైల్ ఉన్నా కరెక్ట్ గా తెలుగు మాడితే ఓహో గోదావరి జిల్లానా అంటారు యాక్చువల్లీ. సో ఇమ్మీడియట్ పట్టుకోవచ్చు. అదే మా ఫ్రెండ్ సరోజ గారు ఉన్నారు, చూస్తే హాలీవుడ్ స్టార్ లాగా ఉంటారు, బాలీవుడ్ స్టార్ లాగా ఉంటారు, అట్లా మాట్లాడతారు. రూమ్ లో ఉంటే కరెక్ట్ గా మన గోదావరి జిల్లా సైడ్ అంటారు మీరు. సో ఇట్స్ లైక్ యువర్ బేసిక్ మర్చిపోకూడదు కదా మనం ఎక్కడి నుంచి వచ్చాం. అవును, డెఫినెట్లీ. అండ్ ఎవ్రీడే ఐ కుక్ మై. ఏమేమి బాగుండుతారు మీరు? నాటుకోడి, మటన్ పులుసు, పప్పుచారు, ఎవ్రీ మై ఫేవరెట్. మొన్న ఫ్రాన్స్ లో 10 days అయితే నాకు అసలు నా వల్ల అలా బ్రెడ్ తింటాం, నో వే. మన ఫుడ్ ఉండాల్సిందే. గుడ్డి కారం తిన్న వాళ్ళు అక్కడ బ్రెడ్ ముక్కలు తింటాం. ఓకే. మీరే అంటే మీ ఫ్యామిలీ మొత్తం మీరే చేస్తారా, మీరు వండుకుని సపరేట్గా తింటారా? అంటే మీ వంట మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు? విజయవాడలో ఉంటారు. నేను మై సన్, ఐ హావ్ a 23-year-old son. ఓకే. సో మై సన్ స్టేస్ విత్ మీ. ఈస్ కమ్ బ్యాక్ అమెరికా నుంచి వచ్చారు. సో my staff is there 11 staff. Unna kuda I make it a point to cook every day. Because for me cooking is very important. I love cooking. Okay. So cooking is like happiness anamata for me. Okay. ఇక మీ కుటుంబ నేపథ్యానికి వద్దాం. మీ కుటుంబ విషయాలు చెప్పండి. అంటే మీ ఫ్యామిలీకి సంబంధించి, మమ్మీ డాడీ కాకుండా మీ ఓన్లీ మీ లైఫ్, మీ ఫ్యామిలీ గురించి. Wow, controversial question again. I'm a single mother. Okay. And I'm very proud. I'm not saying that
ఒక హస్బెండ్ ఉంటేనే ఒక ఫ్యామిలీ అవ్వదు. ఐఎమ్ రేస్డ్ వెరీ వెల్ బై మై పేరెంట్స్. ఓకే. సో బికాస్ నాట్ దట్ డివోర్స్ అయిందని తప్పని కాదు, ఐ కెన్ మ్యారీ అగైన్, బట్ అవసరం మ్యారేజ్ అని అనిపించింది నాకు. దేర్ ఇస్ నో నీడ్, ఐ హ్యావ్ అ సన్. సో ఐ డిసైడెడ్ టు బీ సింగిల్, అండ్ ఇట్ ఈస్ బెటర్ టు బీ సింగిల్ ఆల్సో బికాస్ వీ డోంట్ నీడ్ సార్ట్ ఆఫ్ అ మేల్ సపోర్ట్. ఓకే. అండ్ ఇది చాలా ఈజీగా అనేస్తున్నారు బికాస్ వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వీళ్ళకి ఆస్తులు ఉన్నాయని. అంటే నెక్స్ట్ క్వశ్చన్ అదే, బట్ మీరు ఇప్పుడే దానికే క్లారిటీ ఇస్తున్నారు. అంటే జనాలు అనుకుంటారా ఈజీగా చెప్పేస్తున్నారు, ఈమెకి ఫాదర్ ఆస్తులు అన్నీ ఉన్నాయి కాబట్టి హస్బెండ్ అక్కడ. ఇట్స్ నాట్ లైక్ దట్. లాట్ ఆఫ్ పెయిన్ ఎవ్రీబడి గోస్ త్రూ, బట్ హౌ యూ కమ్ అవుట్, ఎంత స్ట్రాంగ్ వచ్చాం కాబట్టి it makes sense for us. So I decided to be single mother, and I'm very proud of it. And a lot of discipline undali single mother annappudu, and especially when you're in this sort of fields, you have to be very careful. Paddhatiga undali, and generally kuda man joliki raadu because they're scared or they think she's outrightly, she'll tell off on whatever reasons. Okay. I'm comfortable. So చాలా హ్యాపీగా ఉన్నారు మీరైతే. ఎలా ఉన్నాను చూస్తే చాలా చక్కగా ఆనందంగా కనపడుతున్నారు, ఫుల్ ఎనర్జెటిక్గా. మిమ్మల్ని చూస్తే నాకు కూడా ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఓకే, బాబు ఏం చేస్తుంటాడు? ఈజ్ అమెరికాలో చదువుకున్నాడు అండి. యా. సో ఈ కేమ్ బ్యాక్ టు ఇండియా. హీఈస్ నౌ వర్కింగ్ ఆన్ డెవలపింగ్ ఎన్ యాప్. సో ఈ జనరేషన్లో మనం అడగకూడదు ఏం చేస్తున్నావు, వాళ్ళు నచ్చిందే చేసుకుంటారు. ఓన్లీ మన మీరు మీ అభిరుచులకి తగ్గట్టుగా ఏం పెంచట్లేదు బాబుని? నో, అసలు వినరండి. ఫ్రీ బర్డ్. నో, దే వోంట్ లిసన్. యా. మనకి ఇప్పుడు నేను విన్నాను మా నాన్నగారు సినిమా చేద్దంటే కూడా నేను 40+ yearsకి చేస్తా కదా సినిమాని. సో అటేటప్పుడు మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఇది చేసే బదులు లెట్ దెమ్ డూ వాట్ దే వాంట్. దట్స్ మై థింకింగ్ నౌ. ఇదివరకు ఆ థింకింగ్ లేదు, ఇప్పుడు మార్చుకున్నాను నేను. సో హీఈస్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ ఐ డిడ్ అ మూవీ. హీ సేస్ యూర్ సో హ్యాపీ, సో హ్యాపీ మామ్ అంటాడు. బట్ దిస్ ఇస్ రియలీ మేకింగ్ మీ హ్యాపీ దట్ ఐ డిడ్ అ మూవీ అండ్ ఐఎమ్ హ్యాపీ. అండ్ సో మెనీ ఉమెన్ నౌ కెన్ టేక్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఒక సాధారణమైన లేడీ అనుకుంది, చేసుకుంది, సినిమా చేసింది. ఎనీబడి కెన్ డూ ఇట్. బట్ ఒక్కటి ఏంటంటే తెలుగు సినిమా ఫీల్డ్లో మన తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సాహం చేయాలని. బాంబే నుంచి ఢిల్లీని తీసుకురావాల్సిన అవసరం లేదు. అందమైన అందగతులు ఉన్నారు మన తెలుగు రాష్ట్రంలో. సో ఐ థింక్ వీ షుడ్ ఎంకరేజ్. మీరు ఆ విధంగా ఏమన్నా ఇండస్ట్రీ వాళ్ళకి ఏమన్నా తెలియజేస్తున్నారా, మన తెలుగు అమ్మాయిలో ఉండగా ఎందుకు బాగుంది? డెఫినెట్లీ, అది అందుకని చెప్పాను కదా, తెలుగులో అంత బ్యూటిఫుల్ గర్ల్స్, దే సో బ్యూటిఫుల్, దే సో. అంటే మీరు అనుకున్నది బాగుంది, బట్ మేము కూడా అలాగే అనుకుంటాం. తెలుగు అమ్మాయిలకి సేఫ్టీ లేదు అన్న ఫీలింగ్లో, అపోహలో ఉండి చాలామంది ఇండస్ట్రీకి రావట్లేదు. వాళ్ళు మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే సమాధానం అదే. అందుకని మేము బాంబే నుంచి తెప్పించుకుంటున్నాం అని అన్నారు. కరెక్ట్, అనే మాట నిజం. మరి బాంబే వాళ్ళకి కంఫర్టబుల్ ఉంది మరి. ఐ సపోర్ట్ మై తెలుగు పీపుల్ అండ్ మై తెలుగు ఉమెన్ అండ్ మై తెలుగు స్టేట్స్. సింపుల్. వాళ్ళు దేనికైనా రెడీ అన్న ఫీలింగ్ లో ఉంటారు. రెడీ, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ ఎనీబడి. ఎందుకంటే వాళ్ళు మనం కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాం అని చెప్పి ఆమెకి అన్నమాట. ఐ వోంట్ సే దట్. బట్ రైట్ నౌ ఐ విల్ సపోర్ట్ ఓన్లీ మై స్టేట్ అండ్ మై తెలుగు ఉమెన్ అండ్ మై తెలుగు పీపుల్. సరే, తెలుగు మన స్టేట్, మన రాష్ట్రం అని అంటున్నారు కాబట్టి రాజకీయాల వైపు వెళ్దాం కొంచెంసేపు. రాజకీయాల మీద మీ అభిప్రాయం అసలు ఏంటి? అదేంటి ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టేట్ని డివైడ్ చేస్తాం. ఇట్ ఇస్ సో సాడ్ అండ్. ఓకే, మీకు ఇష్టం లేదా స్టేట్ని డివైడ్ చేయడం? ఏంటి కారణాలు ఏంటి ఏమన్నా చెప్తారు? ఏమో, చాలా మంది అమెరికా వెళ్ళి అక్కడ మాకు ఈ భేదాలు వస్తున్నాయి, ఇది వస్తున్నాయి, దే ఆర్ ట్రీటింగ్ అస్ బ్యాడ్లీ అంటారు. వి డివైడ్ అవర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లైక్ తెలంగాణ, ఆంధ్ర, ఇట్స్ లైక్. వాళ్ళు కూడా యాక్చువల్గా విడగొట్టేటప్పుడు అదే చెప్పారు, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం, బట్ రాష్ట్రాలు వేరవుతాయి అని అంటున్నారు. అవును, వేరైపోతే వేరైపోయినట్టే కదా, ఎవరి కాళ్ళు. ఇట్స్ డిఫరెంట్. బట్ ఐ ఫీల్ డివైడ్ అవ్వకుండా ఉంటే పవర్ ఎక్కువ, మన స్టేట్ పెద్దది అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సడన్గా వీఆర్ ఫీలింగ్ దట్ ఇట్స్ డివైడెడ్ అండ్ I don't know what benefit who got, but it's not right. As common person, as a voter, I didn't like it at all. It was so sad. But then we got used to it. Yes. As parents get divorced, our time lo baadam, but 2 years down, you get used to it. విడగొట్టక ముందు, విడగొట్టిన తర్వాత ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటున్నారు మొత్తం టోటల్ స్టేట్, కంబైన్డ్ స్టేట్. మీరు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అంటున్నారు మొత్తానికి. అంటే ఏంటంటే నేను ముందు దాని గురించి మాట్లాడుతున్నాను, విడగొట్టిన తర్వాత మాట్లాడలా. ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ ద గ్రోత్, బట్ హైదరాబాద్ ఇస్ డెవలప్డ్ అ లాట్. ఆంధ్రప్రదేశ్ ఇస్ స్టిల్ డెవలపింగ్. ఇట్స్ అ రా సిటీ. సో ఏమన్నా ఆ రకంగా డెవలప్ అయ్యే దిశగా అడుగులు ఏమైనా వేస్తున్నారా అసలు అటువైపు? I think we chose the right chief minister right now. Chandrababu Naidu garu is a brilliant chief minister, and not that I am pro Telugu Desam.
సో దో సేమ్ కమ్యూనిటీ సేమ్ నేను అదే చౌదరి కదా మీరు కూడా అంటే చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయడం అలాంటిది ఏమన్నా లేదండి. I don't. I really like his administration. I like him as a person. ఓకే ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన పార్టీ అండి. ఎస్ హీఈస్ అ బ్రిలియంట్ లీడర్. yes. ఆయన పీపుల్స్ పర్సన్. అగైన్ చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రాస్ రూట్ పాలిటిక్స్ నుంచి పైకి వచ్చారు. ఆయన కష్టపడి ఇన్నిసార్లు సీఎం అయ్యారు. అవును. బట్ ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ డ్రైవర్లు అందరూ వచ్చేస్తే మనం మీకు ఇష్టం లేదా అంటే డైనాస్టికల్ పాలిటిక్స్ వోంట్ వర్క్. అవును. There's so many people. Yes. I told you for example. చాలా మంది సీనియర్లు ఉన్నారు ఇంకా. Yeah, సీనియర్లు ఉన్నారు. మొన్న కూడా I think recently మహానాడు జరిగింది కదా. Yes, recently అవును. Yeah, I was watching that. Back, yeah. పాపం సీనియర్లు అందరూ కూర్చున్నారు బట్ ఎవరి వాళ్ళు ఫ్యామిలీ పాలిటిక్స్ ఐ డోంట్ నో ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ పార్ట్. సో ఈస్ న్యూ టు పాలిటిక్స్. Yes. ఓకే. దట్స్ వాట్ యాజ్ అ కామన్ పర్సన్ ఐఎమ్ ఫీలింగ్. ఆయన కొత్తగా వచ్చి అంత మైక్ పట్టుకొని లోకేష్ గారు అంత మాట్లాడేస్తున్నారు కదా. అంటే సీనియర్స్ అందరు కూర్చున్నారు, మేము అందరం ఫ్రెండ్స్ కూర్చొని చూసినప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నాం. అదేంటి ఆయనకి అసలు ఎక్స్పీరియన్స్ సీనియర్స్ ఉన్నప్పుడు అలా మేము మాట్లాడం, మా సీనియర్స్ ఉంటే ఆ రెస్పెక్ట్ ఉంటుంది. యా. ఆయన మాట్లాడితే 69-year-old సీఎం గారు ఆయన 69 అసలు ఆయన హీస్ అ వర్కర్. చంద్రబాబు నాయుడు ఈస్ రెస్పెక్టెడ్ పర్సన్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ అండ్ వీఆర్ ప్రౌడ్ దట్ ఈస్ తెలుగు అండ్ ఈస్ పుట్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ద మ్యాప్. బట్ దెన్ నేను చెప్పినంత మాత్రం ఇదేం పట్టించుకోరు ఎవరు. బట్ ఇట్స్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ చెప్పడంలో తప్పలేదు. నేను చెప్తాను. ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చూస్తున్నప్పుడు ఇలా అనిపించింది మాకు. అంత అగ్రెషన్ దేనికి వచ్చిందో మాకు అర్థం కాలేదు. సో మహానాడు అంటే ఏంటి, తెలుగు మన పార్టీ గురించి మాట్లాడుకోవాలి. బట్ ఇంకోళ్ళు విమర్శిస్తూ ఎక్కువ అయిపోయింది అక్కడ కూర్చొని. డెవలప్మెంట్స్ గురించి మాట్లాడింది లేదు. విమర్శించడం కోసం అంత పెద్ద పార్టీ అంత పెద్ద సంస్థ పెట్టి అలా ఇది దాన్ని ఒక వేదిక కట్టి అంత అవసరం లేదు. విమర్శించొద్దు. ఫస్ట్ యూ టాక్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. వాట్ ఆర్ యూ డూయింగ్ టు డెవలప్ అమరావతి? హౌ ఆర్ యూ బ్రింగింగ్ ఎంపవర్మెంట్ ఫర్ పీపుల్? మన ఆల్ దీస్ ఉమెన్ డెవలప్మెంట్స్, అంగన్వాడీ, ఆల్ దోస్ టాపిక్స్ వర్ వెరీ నైస్. బట్ వేరే వాళ్ళు విమర్శిస్తాం ఐ డోంట్ నో. అందరికీ తెలుసు జనాలు ఈ మధ్య అయితే ఫూల్స్ కాదు, వాళ్ళు అన్ని చూస్తారు, అన్ని తెలుసు. ఓట్లు వేసినప్పుడు చెప్తారు వాళ్ళు కరెక్ట్గా. ఓకే. ఇప్పుడు సరే, చంద్రబాబు నాయుడు గారి మీద మీ అభిప్రాయం చాలా హ్యాపీగా మంచిగా సంతోషంగా చెప్పారు. బట్ ఈజ్ ఎ డైనమిక్ లీడర్ అని. కేసీఆర్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఐ సమ్ లైక్ హిమ్. ఆయన ఏదన్నా మొహమ్మే చెప్పి వెళ్ళిపోతారు. లైక్ యూనో నచ్చిన ఆయన లాంగ్వేజ్ ఈజ్ లైక్ సూపర్ కూల్. బట్ సమ్ టైమ్స్ ఐ ఫెల్ట్ యాజ్ అ పర్సన్, ఐ థింక్ రీసెంట్లీ పిఎం గారు గైక్మన్ నోరు జారింది ఏదో డూ ఏదో అన్నట్టున్నారు. అది లాంగ్వేజ్ మన తెలుగు వాళ్ళు ఏంటంటే అలా మాట్లాడేస్తారు. సో ఐ థింక్ ఈజ్ అ నైస్ సీఎం. హీ ఫాట్ ఫర్ తెలంగాణ. ఆయన పోరాడు తెలంగాణ తెచ్చారు. సో దట్ రెస్పెక్ట్ ఐ హ్యావ్. బట్ అగైన్ సేమ్ డైనాస్టికల్ పాలిటిక్స్ ఇస్ సన్. బట్ ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉందండి కేటీఆర్ గారికి కానీ, హిస్ డాటర్ కానీ, హరీష్ రావు గారు కానీ, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది. దే నో వాట్ దే టాకింగ్. వాళ్ళు పీపుల్ కోసం కష్టపడుతున్నారు. Not that I'm pro Telangana again, but my opinion as a common woman, I'm saying what I'm seeing. Kavita gar I met before she became MP also. Before elections we were in the same dais as chief guest. So I was very happy that డెవలప్మెంట్ విషయానికి వస్తే అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా? హైదరాబాద్లో డెవలప్మెంట్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేశారు కదండి. హైదరాబాద్, నాట్ ఓన్లీ హైదరాబాద్, జస్ట్ మొత్తం టోటల్. ఐ డోంట్ నో, తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటే వస్తుంది కదా. తెలంగాణ అంటే ఈ 10 జిల్లా, ఇప్పుడు ఎంత 30 జిల్లాలు. ఐ థింక్ హి ఇస్ డూయింగ్ అ గుడ్ జాబ్. ఐ ఫీల్ కేసీఆర్ గారు ఇస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. యాక్సెసిబిలిటీ ఒకటే పీపుల్ ఏమంటున్నారంటే, లైక్ మై ఒపీనియన్ అగైన్, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అదొక థింగ్ వాట్ ఎవర్, బట్ దే రెస్పాండెడ్. ఒక చిన్న పనికి నేను కేటీఆర్ గారికి మెసేజ్ చేశాను. హీ రెస్పాండెడ్ ఇమీడియట్లీ. ఐ వాస్ వెరీ అమేజ్డ్. గ్రేట్ కదా. అండ్ హి సెడ్ ఈ ఐఏఎస్ చాలా ట్విట్టర్ లో కూడా ఎవరు స్పందించినా కూడా ఇమీడియట్లీ స్పందిస్తున్నారు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ని కలవండమ్మా, ఇది ఇమీడియట్గా అవుతుంది, ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ నాకు ఫోన్ చేయమని చెప్పారు. సో దట్ రెస్పాన్స్, అండ్ హీ డిడ్ంట్ నో హూ ఐ వాజ్. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ అ పొలిటీషియన్. సో హంగామాలు ఉండవు, ఏదో వెళ్తారు చేస్తారు. ఇట్స్ నైస్. ఐ లైక్ మై దిస్ కరెంట్ సీఎం రైట్ నౌ. సో ఓకే. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ అసలు ఏంటి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? డెఫినెట్లీ ఇవ్వాలండి. కొత్త రాష్ట్రం క్రియేట్ చేశారు. నువ్వు ఇల్లు కట్టుకుంటే నాకు, వాళ్ళేమో ఇవ్వను అని డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఫైట్ చేయడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా? అంటే యాక్చువల్గా తెలంగాణ పోరాటం కోసం చాలామంది చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చి స్వచ్ఛందంగా కష్టపడి పోరాటాలు చేసి బలిదానాలు చేసుకుని మొత్తానికైతే రాష్ట్రం సాధించుకున్నారు. వీళ్ళు సాధించిన దానికి వాళ్ళు చేస్తున్న ఫైట్కి
ఏమైనా సంబంధం ఉందా? అసలు అంత స్థాయిలో వాళ్ళు చేయగలుగుతున్నారా? చేస్తే ఇప్పటికల్లా ఇవ్వకపోతారా? దీని మీద మీ అభిప్రాయం No, చెప్పండి. that's wrong. See, I like Modi ji. He's like a common man who became a prime minister. Yeah. That's a big example. But special status has to be given. డెఫినెట్లీ కావాల్సిందే. Telangana, Andhra is totally two different comparisons. ఓకే. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే ఎలా చేస్తారని చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే మనందరం మన ఆస్తులను తీసి ఇదిగో గొలుసు ఇదిగో ల్యాండ్ అని ఇచ్చుకొని ల్యాండ్ లిక్విడేట్ చేసుకుని మన రాష్ట్రం మనం కట్టుకోవాలి. డెఫినెట్లీ వాళ్ళు యూపీఏ గవర్నమెంట్ బైఫర్కేషన్ అప్పుడు ఏమన్నారు? డెఫినెట్లీ అది క్లియర్గా చేశారు దట్ దేర్ హ్యాస్ టు బి ఎ స్పెషల్ స్టేటస్ గివెన్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే. మీ గవర్నమెంట్ వచ్చినా నా గవర్నమెంట్ ఎవరిది వచ్చినా వీ హ్యావ్ టు ఫాలో దట్. అది చేయలేదు. అండ్ ఆల్సో ఐ రెడ్ ఇన్ ద పేపర్ దట్ చంద్రబాబు నాయుడు గారు 25 times వెళ్ళారు ఢిల్లీకి, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇట్స్ నాట్ రైట్ కదండి. యాజ్ అ కామన్ పర్సన్ చూస్తే మనకి సిగ్గు అనిపించింది. అవును. మా ఒక రాష్ట్రానికి సీఎం గారు, రాష్ట్ర సీఎం అంత సీనియర్ మోస్ట్ అండ్ ఆయన పీపుల్ కోసం నిజంగా చేస్తారండి. ఐ మీన్ నాట్ దట్ ఐఎమ్ ప్రో టీడీపీ అగైన్. ఎందుకు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చింది? ఇంతవరకు కలిసి అంత లెవెల్ రవి నాది కాదు, అంత లెవెల్ నాది కాదు. చెప్తామే చాలా ఎక్కువ చెప్పేసాను నేను. అంటే నేను అనేది అంటే ఒక సామాజికవేత్తగా మీరు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మేమందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అంటే నేను ఎందుకు కొడుతున్నానంటే ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మీకు తెలుసు కాబట్టి, ఆ జిల్లా వాస్తవ్యులే కాబట్టి అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏమైనా? చిత్తూరు జిల్లా కదా, అంటే చిత్తూరు జిల్లా ఆంధ్రనే కదా. ఇప్పుడు రాజకీయాల వైపు ఇప్పుడు ఆంధ్ర మొత్తం విజయవాడలోనే క్యాంపింగ్ వేసుకుని కూర్చున్నారు. మా ఫామ్ హౌస్ పక్కనే. అవును. దాని గురించి అడగాల్సి వచ్చింది అనమాట. ఏంటి అసలు ఏమో భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి? స్పెషల్ స్టేటస్ కోసం గట్టిగా ఫైట్ చేసినందుకే మోడీ గారు ముఖం చాటేస్తున్నారా ఏంటని మరి ఇవ్వాల్సింది. నేను డిప్లొమాటిక్ గా చెప్పట్లేదని, బట్ నిజంగా నాకు తెలియదు. అంత పెద్ద సీనియర్ మోస్ట్ లీడర్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్, ఐ డోంట్ నో, బట్ హీ షుడ్ హావ్ గివెన్ స్పెషల్ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్, టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ టు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పర్సనల్ కాదు ఇది, ఆయన స్టేట్ కోసం పోరాడుతున్నారు. సో డెఫినెట్ గా ఆయనకి ఇవ్వాలి, మా స్టేట్కి ఇవ్వాలి, బేసిక్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇవ్వాలి. డెఫినెట్లీ. ఇన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటున్న మీరు రాజకీయాల వైపు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? వెళ్తే ఏ పార్టీకి వెళ్తారు? మనకు ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్, అన్ని పార్టీలు. ఐ డోంట్ నో రైట్ నా పాలిటిక్స్ ఇస్, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. అసలు నాకే అర్థం కావట్లేదు. ఎవరు టీవీ పెట్టుకుంటే ఎవరి కాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు. బట్ ఇన్ ఆల్ పార్టీస్లో నేను ఏం చూసానంటే అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. యాజ్ అగైన్ కామన్ పర్సన్ అంటే నేను నా ఉద్దేశం ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ సింపుల్ పర్సన్. ఆయన శుభ్రంగా ఏసీలో కూర్చొని వ్యాన్లో సినిమా తీసుకొని హ్యాపీ కూర్చోవచ్చు. బట్ అన్నీ వదులుకొని కామన్ మనిషిలాగా హీస్ ఫైటింగ్. ఆయన ఏమైనా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫండింగ్ లేదు, ఏమీ లేదు పాపం. యూనో లైక్ అది చూస్తుంటే కూడా లైక్ యూనో ఐ థింక్ హీల్ మేక్ అ గుడ్ లీడర్, బట్ definitely has to have support of so many people. This election is going to be a very interesting election. So ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మీకు ఛాన్స్ ఇస్తే డెఫినెట్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి నాకు ఛాన్స్ అంటే ఒకవేళ ఏమైనా మీకు ఏమైనా అటువైపు ఏమైనా జోక్ కదండి. అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు కొంచెం సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఎవరన్నా నాలాంటి వాడు వెళ్ళి చెప్పాడు అనుకోండి, షీఈ్ వెరీ డైనమిక్ లేడీ అని, జస్ట్ డెఫినెట్లీ మీకు కూడా ఆ భావాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా. నో మంచి కార్యక్రమం చేసింది పాలిటిక్స్లోకి రావడం కాదు. బట్ ఇఫ్ ఐ వర్క్ ఫర్ పొలిటికల్ పార్టీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్ట్ ఎలక్టరల్. ఐ విల్ నాట్ స్టాండ్ as MLA or MP. Okay. But I want to work for the party because I believe in his idealism. That yes, నేను ఈ రాష్ట్రాన్ని కరెక్ట్ చేస్తాను. So for that party I'll work. And అందరిలో I like, right now I like Janasena party. They're simple, straightforward. And టీడీపీ ఇష్టం కానండి, బట్ లోకేష్ బాబు గారు ఎవ్రీబడి ఈస్ సేయింగ్ దట్. ఏది చెప్పినా సీనియర్ పొలిటీషియన్స్ బయట రావట్లే, బట్ వాళ్ళ గ్రూప్లో కూర్చున్నప్పుడు కూడా అదే మాట్లాడారు. ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్డ్, లైక్ యూనో. బాబు గారు ఇస్ డిఫరెంట్ అండ్ చంద్రబాబు నాయుడు ఇస్. బట్ బాబు గారికి కూడా తెలియాలి, ఎందుకంటే ఇప్పుడు వెనక అంతమంది సీనియర్లు పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకి కాదని లోకేష్ బాబు గారిని ఎంకరేజ్ చేయడం వెనకాల ఏమన్నా వ్యూహాత్మకమైన ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ కోట్లు ఖర్చు పెట్టుకుంటారు లేడీస్ లో, బట్ ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ కూడా దొరకదు, సీట్ కూడా రాదు. ఎలక్షన్ గడిచిపోతున్నాయి, నగలు తరిగిపోతూ ఉంటాయి. అవును. బట్ ఐ డోంట్ నో, ఐ మీన్ షో మీ వన్ లేడీ టీడీపీలో కూడా ఎంకరేజ్ చేసినాడు, రేణుకా చౌదరి గారు. మోస్ట్ పవర్ఫుల్ డైనమిక్ లేడీ, బ్యూటిఫుల్ లేడీ. షీఈ్ వన్ ఆఫ్ మై రోల్ మోడల్స్. మరి పరిచయం ఉందా మీకు? వెరీ హర్ డాటర్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. రేణుకా అండ్ పురంధేశ్వరి గారు, షీ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. లుక్ ఎట్ హర్, సచ్ అ డైనమిక్ అగైన్.
బట్ ఎక్కడ లేడీస్లో ఒక ఐ థింక్ ఆ టూరిజం మినిస్టర్ ఉన్నారు కదా, సివిల్ సప్లై టూరిజం మినిస్టర్ ఇస్ అఖిల, అఖిల ప్రియ, అది కూడా భూమా, వాళ్ళ సీట్ వచ్చింది, ఆ మినిస్ట్రీ ఇచ్చారు. సో బట్ అదర్వైజ్ లేడీస్లో ఎవరిని ఈయన ప్రమోట్ చేశారంటే ఇద్దరు ఉన్నారు ప్రస్తుతానికి, ఎవరు, సునీత గారు అండ్ అఖిల ప్రియ గారు. బట్ దట్ ఇస్ నాట్ ఇనఫ్. 50% ఇస్ సపోజ్ టు బి గివెన్ ఫర్ ఉమెన్. ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన కానీ కంప్లీట్ సీన్ మారిపోతుంది. వీళ్ళందరిలో మళ్ళీ అటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవ్రీ ఫీల్డ్ నుంచి, ఎడ్యుకేటెడ్ పీపుల్ నుంచి, అండ్ ఈస్ వెరీ సింపుల్. సో ఓకే, సో హియర్ ఐఎమ్ నాట్ కాస్టిజం, చౌదరి అండ్ టోటల్ థింగ్. ఓకే ఓకే, జగన్ గారి మీద మీ అభిప్రాయం? Rajshekar Reddy garu is a great CM and I met him twice. He's brilliant. He's people's person. I నవ్వువే హ్యాపీగా ఉంటుంది రాష్ట్రం, అంత బ్యూటిఫుల్గా. ఒక పెద్దనాన్న గారు ఒక అంత ఆప్యాయత కనిపిస్తుంది ఆ ఫేస్ లో. ఏంటో నాకు అర్థం కాదండి, ఐ డోంట్ నో. ఏం అర్థం కాలేదు ఇంతవరకు మీకు? అంటే ఏం మాట్లాడతారు. మొన్న రీసెంట్గా ఆయన స్పీచ్ 2 days బ్యాక్ విన్నాను. అంటే ఐఎమ్ నాట్ లైకింగ్ ద వే హీస్ టాకింగ్ ఈ మధ్య. ఓకే, కాలర్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అంటాం, అంటే చూసే వాళ్ళకి యాజ్ అ వ్యూవర్స్ మాకు నచ్చట్లేదు ఆ లాంగ్వేజ్ కానీ. ఓకే, అండ్ విమర్శించడంలో వాళ్ళ స్థాయిని మించిపోయి పరిధులు దాటేసి విపరీతంగా విమర్శించడం. స్థాయి కూడా కాదండి, అసలు మనకన్నా పెద్దోళ్ళు సీనియర్ మోస్ట్ లీడర్స్ అలా అదే అందుకనే అంటున్నా, ఇంటంటే కూడా బాలేదు మాకట. కాలర్ పట్టుకొని అడుగు, ఇట్స్ నాట్. రీసెంట్ గా నాకు అనిపించింది సో ఇండీసెంట్ అనిపించింది నాకు. బట్ జగన్ ఐ రియలీ డోంట్ నో, జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలియదు. బట్ వన్ థింగ్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఎలక్షన్ విన్ అయితే మాత్రం దట్ స్టేట్ విల్ డెఫినెట్లీ డూ వెరీ వెల్. ఒక సీఎం కి మినిమం 2 terms ఇవ్వాలండి. ఆ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి ఐ ఫీల్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలు చాలా వేడిగా సాగుతున్నాయి. నేనంటే సీఎం, నేను సీఎం అంటే నేను సీఎం అని ముగ్గురు పోటీ పడుతున్నారు. రాబోయే రోజులలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అమ్మో నాకు తెలియదండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత నా సీన్ ఏంటో చూసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఎవరు డెఫినెట్లీ ఈ ఇంటర్వ్యూ వైరల్ అయితే డెఫినెట్లీ ఆల్ పార్టీస్ నుంచి మీకు యోయో టీవీ రికమెండ్ చేసిందని చెప్తాను. థ్యాంక్ యూ. అంటే మామూలుగా మీ అభిప్రాయం, మామూలు మీరు ఏమనుకుంటున్నారు మీ వ్యక్తిగతంగా? నేను పర్సనల్గా అడుగుతున్నాను. టఫ్ ఫైట్ తెలంగాణ అంటారా? ఐ డోంట్ నో. నాకైతే నా ప్రెడిక్షన్ అయితే కేసీఆర్ గారు, ఎందుకంటే ఇక్కడ అంత టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళు ఎవరు కనబడలేదు. సెకండ్ థింగ్ కేసీఆర్ గారు వచ్చేస్తారు. ఐ థింక్ వన్ మోర్ టైం అది జగమెరిగిన సత్యం. 19% మై ఎలక్షన్ వ్యూ ఇస్ నెవర్ రాంగ్, వెరీ గుడ్ ఇన్ దిస్. అండ్ దెన్ ఏపీలో మై ఒపీనియన్ అగైన్ చంద్రబాబు నాయుడు గారు విల్ కమ్ విత్ అలయన్స్ విత్ ఐ థింక్ మేబీ పవన్ కళ్యాణ్ గారు. ఐ డోంట్ నో. అయితే జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది. మళ్ళీ మీరు జనసేన జాయిన్ అవ్వమంటున్నారు నన్ను. అంటే ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గురించి బాగా చెప్తున్నారు కదా. బికాజ్ ఈజ్ సింపుల్ మ్యాన్. అంటే నేను అనేది ఏంటంటే మీరు చెప్పేటప్పుడే మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన కొన్ని సంఘటనలు నాకు మీరు చెప్తుంటే నాకు కనిపిస్తున్నాయి. ఏమో చెప్పలేము, వెళ్ళొచ్చని నా చెప్పే కదా. వెళ్ళినా కూడా పార్టీకి వర్క్ చేస్తాను. ఐ విల్ వర్క్ ఫర్ ద పార్టీ. అంటే ఏది అంటే పదవి ఏది ఆశించరా ఒకవేళ వెళ్తే? ఐ డోంట్ నీడ్, అవసరం నాకు. అంటే సేవ చేయాలంటే పదవి ఉండాలి కదా. డెఫినెట్లీ ఫర్ ద పార్టీ అండ్ ఫర్ ద ప్రిన్సిపల్స్ హి ఇస్ లేడ్, దట్స్ ఆల్. ఐ డోంట్ వాంట్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ. ఓకే, రాజశేఖర రెడ్డి గారి టైంలోనే నాకు వచ్చింది, బట్ నాకు వద్దు పాలిటిక్స్. రైట్, మై గ్రాండ్ మదర్ వాజ్ ఎంపీ ఏలూరు ఒకప్పుడు, లాంగ్ టైమ్. సో నాన్నగారు క్రికెట్ ఫీల్డ్. సో ఇంకేంటి ఇంకా ఐ డోంట్ నో. పదవులు చూసాం, డబ్బులు చూసాం, అన్నీ చూసాం. రైట్ నో పీస్ ఆఫ్ మైండ్. మా నాన్నగారు ఒకటి చెప్పారు నాకు, చచ్చిపోతే 3000 మంది ఆడవాలి, 2 చూసి అబ్బా ఏం పోయింది అనుకోకూడదు. నేను చిన్నప్పుడు ఏమనుకుందని 500 కోట్లు ఉంటే చాలు, 1000 కోట్లు ఉంటే చాలు, హ్యాపీగా ఏడుస్తే మనకెందుకు ఏడకపోతే నాకు ఎందుకు. బట్ యాజ్ యూ గ్రో ఇట్ కేమ్ ట్రూ నా మైండ్కి. నాన్నగారు చెప్పింది కరెక్ట్. ఓకే, అంతమంది ఆడవాలి నీకోసం. ఎప్పుడు ఇది రాజశేఖర్ గారు జరిగినప్పుడు చూసాం మనం, ఎన్టీ రామారావు గారు చూసాం, పి జనార్దన్ రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు చూసాం. ఇంకా అంతకన్నా బ్లెస్సింగ్ జనాలది అది మామూలు కాదు. తలుచుకుంటే సీఎం అవుతాను, తలుచుకోపోతే కింద పడేస్తారు. సింపుల్. వాళ్ళు నవ్వుతారు. ఇప్పుడు డ్రామా చూస్తున్నారు టీవీలో, అంతా జరిగేదంతా. జస్ట్ ఫైనల్ గా రిజల్ట్ ఇచ్చేది వాళ్ళే కాబట్టి ప్రస్తుతానికి శ్రీరెడ్డిని చూసాం. ఇప్పుడు ఈ మానాడు ఈ సీన్ చూస్తున్నాం. నెక్స్ట్ 3 months ఇంకోటి చూస్తాం. సో ఇట్స్ లైక్ శ్రీరెడ్డి గురించి బాగా ఐడియా ఉన్నట్టు. షీఈస్ వరల్డ్ న్యూస్ నౌ. అవును, ఎక్కడికి వెళ్ళినా నా అంటారు. బట్ ఏంటంటే అమ్మాయి పాపం, ఐఎమ్ నాట్ లాఫింగ్ నౌ, బట్ ఆనెస్ట్లీ షీ షుడ్ హావ్ డన్ ఇట్ మోర్ నైసర్.
మన జిల్లానే మీడియా సపోర్ట్, అంత మీడియా సపోర్ట్ పెట్టుకొని అసలు షీ షుడ్ హావ్ టేకెన్ ఆఫ్ సమ్వేర్. ఓకే. రాంగ్ స్టెప్, రాంగ్ పీపుల్, రాంగ్ అడ్వైజెస్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యువర్ టీమ్. పవన్ కళ్యాణ్ గారు తిట్టడం వెనక ఎటువంటి వెరీ చీప్ లాంగ్వేజ్. అసలు ఒక ఆడపిల్ల అట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ మదర్ గారిని తిట్టారని అంటలా, షీ యూజ్ దట్ లాంగ్వేజ్ విచ్ రిఫ్లెక్టెడ్ వాళ్ళ అమ్మని తిట్టినట్టు. బట్ యాక్చువల్లీ ఆ లాంగ్వేజ్ ఒక ఆడపిల్ల, నువ్వేమో ఇక్కడ కూర్చొని నా క్యారెక్టర్ ఇదేంది, ఇదేంది, అదేంది అంటున్నావు. బట్ నువ్వు సడన్ గా వచ్చి ఇట్లాంటి లాంగ్వేజ్ నువ్వు ఒక ఆడపిల్లని ఎలా అనగలుగుతావు? హౌ కెన్ యూ సే దట్? యూ కాంట్. సో పవన్ కళ్యాణ్ గారు అప్సెట్ అయ్యారంటే ఇట్స్ బికాస్ ఇట్స్ రిఫ్లెక్టెడ్ టు హిస్ మదర్. అండ్ వాళ్ళ మదర్ ఎప్పుడు కూడా పాపం బయటికి రాలేదు. సో దే ఆర్ వెరీ సింపుల్ పీపుల్. చాలా మంది కూడా రియాక్ట్ అయ్యారు. తను అంజనాదేవి గారు ఇప్పుడు బయటకు రాలేదు, బట్ పవన్ కళ్యాణ్ గారు తర్వాత నాగబాబు గారు కూడా ఆవేదన వ్యక్తం మీరు అన్నాను, నేను మిమ్మల్ని అంటారు. బట్ డోంట్ బ్రింగ్ లాంగ్వేజ్. టీవీలో పిల్లలు చూస్తారు, పెద్దోళ్ళు చూస్తున్నారు. అసలు అంటే యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్స్ శ్రీరెడ్డి అని పెడితే చూసేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ లాంగ్వేజ్ చూసి భయపడేవాళ్ళు చాలా మంది. లాంగ్వేజ్ పిల్లలు చాలా మంది చూస్తుంటారు సోషల్ మీడియా. బట్టలు తీస్తాం పబ్లిక్ లో, దేర్ ఇస్ నో నీడ్ అన్ డ్రామా. ఖచ్చితంగా చేయాలనుకుంటే చేయొచ్చు. వేరే విధం ఉంది. అండ్ అంత మీడియా సపోర్ట్, షీ వాస్ రియల్లీ సపోర్టెడ్ బై ద మీడియా. ఐ వాస్ వెరీ అమేజ్డ్. శ్రీరెడ్డి అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు అందరికీ తెలిసిన. బట్ ఎక్కడుందండి ఇప్పుడు? అంటే జస్ట్ ఇప్పుడు కొంచెం కనుమరుగైంది, బట్ ఉంది, అక్కడక్కడ వస్తుంది. శ్రీరెడ్డి గారు అలా చేయడం వల్ల తను బాగా బ్యాడ్ అయ్యారు ఈ ఒక్క విషయంలో అని అన్నారు. ఓకే, ఇంకా అది ఎలాగా ఎవరు వెనకాల నుండి నడిపించారో ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే. సరే, ఓకే, వదిలేద్దాం. ఇంకా తను అనుకున్నది నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. నో ప్రాబ్లం దాని గురించి. అండ్ ఎవరికి లేడీస్ కూడా అలా జరగకూడదండి. అది డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు జాగ్రత్త పడి ఒక వింగ్ లాగా తయారు చేసి టు ప్రొటెక్ట్ లేడీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ. ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీకు ఏమైనా ఐడియా ఉందో దాని గురించి? ఏమన్నా అంటే ఇండస్ట్రీలో లేడీస్కి ఇలాంటి విషయాల్లో కొన్ని అంటే ముందు ఫస్ట్ వెళ్ళంగానే నాకేంటి అన్న ఫీలింగ్లో ఉండే ఈ ఆచారాన్ని తీసేస్తే బాగుంటుందా, లేకపోతే వింగ్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్ మా అసోసియేషన్. ఉమెన్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్, లేదా పోలీస్ ఫీల్డ్ కానీ ఒక ఇండస్ట్రీస్ ఫీల్డ్ కానీ అందరూ వచ్చి ఒక కమిటీ లాగా ఫామ్ అయితే, ఒక సినిమా యాక్టర్సే కమిటీ ఫామ్ కాకుండా దే విల్ అండర్స్టాండ్ ద థింగ్ బెటర్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ టు అడ్రస్ యాజ్ అ ఉమెన్. బికాజ్ ఐఎమ్ అ ఉమెన్, ఐఎమ్ అ మదర్, ఐఎమ్ అ సిస్టర్, ఐఎమ్ అ డాటర్. సో యూ హ్యావ్ టు టేక్ కేర్. వాళ్ళు చిన్న కుటుంబం నుంచి వచ్చిన పెద్ద ఏదొచ్చినా వీ హ్యావ్ టు టేక్ కేర్. సో ద వింగ్ హ్యాస్ టు బి క్రియేటెడ్ విత్ డిఫరెంట్ ఉమెన్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్. ఓకే, థ్యాంక్స్ మేడం, చాలా బాగా చెప్పారు. బాలకృష్ణ గారి గురించి అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కొన్ని విన్నాను. బాలకృష్ణ గారి ఫ్యామిలీ మీరు చాలా బాగా క్లోజ్ అని విన్నాను. మంచిగా మీ బర్త్డే కూడా సేమ్ అని తెలిసింది. బర్త్డే సేమ్ కాదండి, ఆయనది 10th July, June, నాది 19th June. ఓకే. అండ్ ఆల్సో క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, బికాస్ సేమ్ విలేజ్ నెమ్మకూరు నుంచి వచ్చాము. అవును, ఎస్. అండ్ హీస్ డెఫినెట్లీ గుడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆఫ్ అస్. అండ్ ఇప్పుడు లోకేష్ గురించి చెప్పింది కూడా నేను యాజ్ అ పొలిటికల్ పార్టీకి చెప్పాను. ఓకే. ఈజ్ not as a personal. Yeah. So I really don't know him as a person that much, though is Balakrishna garu allude and a daughter close unna. But I don't know how they'll take it, but this is my opinion, so I told. Okay. But Balakrishna garu is straightforward. I think iron mentality na mentality kuda straightforward. We are okay. Nacho lapte pomantanu. I think iron kuda alanti mentality. So okay. And iron N.T. Ramarao garu pencharu, so iron chinna pilla manchithatvam na opinion lo again. So ఓకే. మీరు సామాజిక కార్యకర్త, ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయబోతున్నారు ఫ్యూచర్లో? ఏంటి ప్లాన్స్? ఇంకా I've discussed with my team, and as I told you, so we want to do for cancer children something. వాళ్ళు 3-4 monthsలో చచ్చిపోయే పిల్లలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు విష్ ఏముంది అది. ఈ బర్త్డేకి I was discussing actually that I want to actually spend time with the children who are actually ఎంత చిన్న వయసులో వాళ్ళు చచ్చిపోతున్నారు. 3 months ఇంకా మిగిలిందో 4 months మిగిలింది. సో వాళ్ళకి ఏమైనా డ్రీమ్ ఉన్నా, ఏమైనా విష్ ఫుల్ఫిల్ చేయాలని I want to do that. In my capacity, I want to do that. Okay. And old age home. Every year we go to old age home and we spend time with them. And 1 year TV is now, 1 year this, whatever they want, we'll do it. It gives me satisfaction. While happy hotar, that's a different thing. But for me as a person, it gives me a lot of happiness. Okay. ఒక నెట్గా ఇండస్ట్రీలో ఒక మంచి ఇమేజ్ సంపాదించుకుందామని చాలా గట్టిగా ట్రై చేశారు. ఓకే, ఇప్పుడు ఒక శ్రీదేవి చౌదరి గారంటే ఒక లెజెండరీ అన్న ఫీలింగ్లు కొంతమంది ఉన్నారు. ఒకవేళ మీరు తెలుగు సినిమాల్లో నటించడం అండ్ తెలుగు సినిమాల్ని నిర్మించడం ఏమన్నా అనుకుంటున్నారు? నిర్మించడం, ప్రొడ్యూసర్? I'm not because I have 3 projects రోల్ ఉన్నాయి. ఓకే. బట్ డెఫినెట్లీ నేను రికమెండ్ చేయగలిగితే మాత్రం తెలుగు అమ్మాయిని రికమెండ్ చేస్తా. ఓకే. 100%.
డౌట్ లేదు. వెదర్ ఇట్స్ ఇంగ్లీష్ ఫిల్మ్ కానివ్వండి, బాలీవుడ్ కానీ, ఈ టెక్నీషియన్ బాగున్నారు, లేకపోతే ఈ అమ్మాయి బాగుంది, మన అమ్మాయి డెఫినెట్గా ఐ ప్రమోట్. ఓకే, There's no competition. తెలుగు అమ్మాయిలనే మీరు తీసుకుంటారు? I'm not insecure. ఓకే ఓకే, I'm not insecure at all. ఓకే, మన ఎవరు వచ్చినా పైకి వస్తారు, సో ఇట్స్ ఓకే. సూపర్. ఎందుకంటే నేను అడుగుదాం అనుకున్నాను, ఒకవేళ అలాంటి సినిమాలు ఏమైనా మీరు నిర్మించబోతే తెలుగు అమ్మాయిలనే మీరు తీసుకుంటారు లేకపోతే? డెఫినెట్లీ తెలుగు. ఇఫ్ ఐ ప్రొడ్యూస్ ఇట్స్ తెలుగు. మేడం, ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే ఎక్కడ పెడితే అక్కడ చిన్నపిల్లల మీద రేప్ అటెంప్ట్స్, ఏవేవో ఘోరాలు జరుగుతున్నాయి. అసలు ఏంటి మన ఎటుపోతుంది అసలు మన, అంటే భద్రత లేని పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రతి ఎవరి మీద కూడా. అసలు చిన్నపిల్లల మీద ఈ దాడులు, ఈ రేప్స్ ఎలా అనిపిస్తుంది మీకు? అసలు ఏం చేస్తే దీనికి ఏ సొల్యూషన్ ఇస్తారు మీరు దీనికి? అసలు అంటే శిక్షలు కఠినంగా ఉండాలంటారా, ఎలా ఉండాలంటారు? చైల్డ్ రేప్ డెఫినెట్లీ యూ టు అడ్రస్ అండ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ టు పాస్ ఎ లా, హ్యాంగ్ టు డెత్. ఓకే, ఓన్లీ వన్ వర్డ్. ఓకే. అసలు చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని రేప్ చేస్తే ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. ఇట్ ఇస్ కడుపు కూత అంటారు, లైక్ ఇట్ హర్ట్స్ యూ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ యువర్ స్టమక్. యూ హ్యావ్ టు get that bill passed immediately ASAP. It's a small thing, hang to death, that's it. Okay. As an instant, if it's proven, hang to death. Okay. ఇంకా వేరే మాటల ఏం ఉండదు. There's no discussion here. ప్రూవ్ అయిందంటే వేసేయడం అంతే. That's it. You have to just hang to death. And second thing, మన జనరేషన్, ఈ కొత్త జనరేషన్ పబ్ కల్చర్ ఎక్కువైంది బాగా. సో వాట్స్ హ్యాపెనింగ్ ఇస్, ఇప్పుడు చిన్నప్పుడు మమ్మల్ని కూడా అనేవారు, ఇది వేసుకుంటే గొని వినకుండా. బట్ యాజ్ మై ఏజ్ వెంట్ అప్, మన పేరెంట్స్ చెప్పింది మనకు గుర్తొస్తుంది, లేదు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా వేసుకోకూడదు అని. సో మన పిల్లలకు చెప్తా ఉండాలి, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళు ఎదురు చెప్పినా చెప్తా ఉండాలి. మన ధర్మం అది. యా, అండ్ డ్రింకింగ్ కల్చర్ కూడా ఎక్కువైంది. అంటే మీరు ఒక క్వశ్చన్ మీరు బాగా సమాధానం చెప్పారు. అంటే డ్రెస్ కల్చర్ వల్లనే ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి అంటారు? ఇట్స్ హౌ యూ కండక్ట్. ఆఫ్ కోర్స్ డ్రెస్ మేక్స్ అ డిఫరెన్స్. నువ్వు ఎంత రివీలింగ్ చేసుకుంటే యూర్ సేయింగ్ దట్ ఐమ్ అవైలబుల్. ఓకే, పీపుల్ థింక్ లైక్ దాట్. సో వాళ్ళు మనకు ఆలోచన లేకపోయినా ఎదుర్కొనే వాళ్ళకి ఉంటుంది. సో యూ టు బి గ్రేస్ఫుల్లీ డ్రెస్డ్ అండ్ చూస్తే షీఈస్ నైస్. జీన్స్ వేసుకో, షర్ట్ వేసుకో, ఐఎమ్ నాట్ సేయింగ్ స్కర్ట్ వేసుకో, బట్ డ్రెస్ డీసెంట్లీ, డిగ్నిఫైడ్లీ. చూస్తుంటే నిజంగా అసలు ఈ మధ్య చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా మీరు అన్నట్టు పబ్ కల్చర్ బాగా పెరిగిపోయి అది ఫ్యాషన్ అనుకుంటున్నాను. గోయింగ్ టు పబ్ ఇస్ ఫ్యాషన్ అనుకుంటున్నాను. ఫ్యాషన్ ఓకే, బట్ పబ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మేడం. పబ్స్లో కూడా డ్రెస్లో చూసే ఎవరన్నా, ఇప్పుడు జనరేషన్ కూడా కార్స్ కూడా ఇచ్చేస్తున్నారు. 18-year-oldకి ఒక మాజరాటి, ఒక 7 కోట్ల కార్ ఇస్తున్నారు. ఇంకేళ్ళు ఏం చదువుకుంటారు, ఏం చేస్తారు? బైక్స్ కూడా 20 లక్షలు 30 లక్షలు బైక్స్. కల్చర్ చేంజ్ అండి హైదరాబాద్ లో, ఎస్పెషలీ కాంపిటీషన్ అయిపోయింది. మీకు కొడుకు కొన్నారు, నాకు కొడుకు కొన్నారు. నేను ఒకరోజు మా సన్ ఆస్ట్ ఆకాష్ని అడిగాను, కెన్ ఐ బై యువర్ BMW అన్నాను. బికాజ్ ఆ బాబు అమెరికా వచ్చిన కారు కొనుక్కోలే. వై యూ వాంట్ టు షో యువర్ సోషల్ స్టేటస్ అన్నాడు. సో ఐ జస్ట్ కెప్ట్ నో. ఐ సెడ్ నో, బికాజ్ యు ఆర్ గోయింగ్. నో, ఐ డెంట్, నేను ఇంకా సంపాదించట్లేదు కదా, ఐ టేక్ ఊబర్ అన్నాడు. నాకు 500 జతలు చెప్పులు ఉన్నాయండి. ఐఎమ్ నాట్ జోకింగ్. ఆ బాబుకి 2 జతలు చెప్పులు ఉంటాయి. ఎందుకు అంత సామాన్యుడిగా ఎందుకు అదే ఇష్టపడతాడు ఎక్కువ? మదర్ ఇలా ఉంటే సన్ అలా ఉంటారు, సన్ అలా ఉంటే మదర్ ఇలా ఉంటారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, బట్ ఇట్స్ వెరీ సింపుల్. బేసికల్ గా మీరు కూడా రిచ్ కిడ్డే, తను కూడా రిచ్ కిడ్డే కదా. బట్ ఎందుకు ఇట్లా అంటే, బట్ సర్ప్రైజింగ్లీ ఆ బాబు ఫ్లైట్లు కూడా గవిక్మని వెళ్ళాడు. విజయవాడ వెళ్ళాలంటే కూడా హీల్ గో బై ద ఏసీ బస్. వై ఏసీ బస్ యూ కెన్ గో అంటే, వాట్ ఈస్ ద నెసరీ? అంత ఇంపార్టెంట్ ఏముంది ఫ్లైట్లో లేదంటాడు. సో ఇట్స్ లైక్, మీరు హ్యాపీ ఆ విషయంలో? ఇట్స్ ఓకే. యా, డెఫినెట్లీ. ఉన్నాం కదా మనం, ఎందుకు కార్లో ఎందుకు ఎంత సామాన్యంగా బతకాల్సిన అవసరం ఎందుకు? రియల్లీ ఐఎమ్ నాట్ జోకింగ్. అంటే అందరిలో రాదు కదా మీరు, అంటే మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది. ఐఎమ్ డెఫినెట్లీ ప్రౌడ్ దట్ ఈస్ సింపుల్. షో ఆఫ్ లేదు, ఈ ఎక్స్ట్రా ఖర్చులు లేవు, బయటికి వెళ్ళి క్లబ్ కల్చర్ ఎక్కువ. ఏదో ఫ్రెండ్స్తో వెళ్తే కూడా once in 3 months, బట్ హీస్ బ్యాక్ హోమ్ బై 10:30. సో దట్ వే ఐ థింక్ ఐఎమ్ లక్కీ బికాస్ దట్ ఈస్ ద వే దట్ బాయ్ ఇస్. నేను పెంచాను, నేను చేశాను అని చెప్పట్లేదు. అది ఇన్బాండ్ ఆ బాబుకి వచ్చింది అది. సో మేబీ అమ్మమ్మ తాతగారి దగ్గర పెరిగాడని వచ్చిందో మరి. ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ అండి. పెద్దోళ్ళ దగ్గర పెరుగుతాం, ఈ జనరేషన్ మదర్స్తో ఆర్ ఫాదర్స్తో ఇస్ డిఫరెంట్. సో నాన్నగారు కూడా ఎప్పుడు కూడా హంబల్గా ఉండమంటారు, ఎంత ఉన్నా కూడా సింపుల్గా ఉండమంటారు. ఇప్పుడు బయటికి వెళ్ళి మినరల్ వాటర్ లేకపోయినా మామూలు వాటర్ తాగు, మినరల్ వాటర్ అని అడగొద్దు అంటారు. ఇంట్లోనేమో మాకు చాలా మంది మామూలు నీళ్ళు తాగి బయటకు వచ్చి మినరల్ వాటర్ అడుగుతారు. సో అవన్నీ దట్ కల్చర్స్ వీ డోంట్ హ్యావ్. వీఆర్ వెరీ హ్యాపీ పీపుల్.
ఇవాళ ఇఫ్ యూర్ డూయింగ్ ఇంటర్వ్యూ ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటాను. యా డెఫినెట్లీ. మీ టైం తీసుకొని మీ ఛానల్ తీసుకొని నన్ను పిలిచి నన్ను చేశానంటే ఇట్స్ ఆల్సో ప్రమోషన్ ఫర్ మై మూవీ అండ్ ఫర్ మీ అండ్ యూర్ టాకింగ్ అబౌట్ మై థాట్స్. సో ఐఎమ్ రియలీ ఐ వోంట్ సే ఓ నన్ను పిలిచారు నేను ఏదో సమ్వేర్ ఉన్నాను కదా అని అనుకోను. ఆనెస్ట్లీ చెప్తున్నాను. అలా చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కొంతమంది వచ్చే. బట్ మీరు బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ అండ్ దట్ సో మచ్. అండ్ ఆల్వేస్ నేను చిన్నప్పటి నుంచి కూడా హైదరాబాద్ చేసినప్పుడు కూడా మీడియా సపోర్టెడ్ మీ ఆల్వేస్ ఏది చేసినా కూడా మీడియా సపోర్టెడ్ మీ. So what I am today is actually also media support. They're very, very kind to me at least. Nobody did anything wrong. So. ఒక సామాజిక కార్యకర్తగా అంటే అప్పుడు నేను ఒకటి విన్నాను, చూశాను కూడా పేపర్ కటింగ్ ఎక్కడ 2008లో అనుకుంటా ఫుల్ వరదలు వచ్చినాయి ఏపీలో మొత్తం. అప్పుడు మీరు రాజమండ్రి కూడా బాగా విజయవాడ మొత్తం చాలా హెల్ప్ చేశారని తెలిసింది, నిజమేనా? స్మాల్ అమౌంట్ అండ్ డెఫినెట్లీ వాళ్ళు ఫోన్ చేశారు. అగైన్ మై ఫ్రెండ్ సరోజ గారు, జ్యోతిర్ నెహ్రూ గారు ఆ టైంలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్. ఓకే. సో వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో మై ఫ్రెండ్ వచ్చి చెప్పారు ఇట్లా చేస్తున్నారు శ్రీ, మీరు హెల్ప్ చేస్తారంటే సో ఐ కెప్ట్ సమ్ అమౌంట్ వేరే పనికి పెట్టుకున్నాను. ఐ కెన్ బి వాట్ ఎవర్. సో ఐ సెడ్ ఓకే ఇంత అమౌంట్ అని తీసుకొని ఇచ్చేసాను. ఇట్స్ హ్యూజ్ అమౌంట్ ఫర్ మీ, ఇట్స్ హ్యూజ్ అమౌంట్. సో పంపించాను. బట్ అట్లీస్ట్ దట్ హ్యాపీనెస్ కేమ్. బట్ అది లాంగ్ టైమ్ అది జరిగింది. సో అట్లా చాలా చేశాను. బట్ దేర్ ఇస్ నో నీడ్ టు ప్రాపగాండా చేసి ఫోటోలు దిగేసి నిజంగా నేను చేయలేదు. నన్ను రమ్మన్నారు కూడా రాజమండ్రి, జ్యోతిర్ నెహ్రూ గారు రమ్మన్నారు, నేను వెళ్ళలేదని. ఆ పని జరిగిపోయింది కదా. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. మీరు సహాయం చేశారు, నేను చేసింది తెలియాల్సిన పని లేదు, వాళ్ళు హ్యాపీ ఉన్నారన్న మనస్తత్వంలో ఉన్నారు. అండ్ స్వామి కూడా, సత్యబాబు కూడా ఆల్వేస్ మా చిన్నప్పటి నుంచి మా గ్రాండ్ మదర్ ఆయన ఫస్ట్ డివోటీ. ఆయన ఒకటే చెప్పారు, ఏది చేసినా 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ప్రమోట్ చేసుకోకపోతే మన గురించి ఎవరికి తెలీదు. సో యూ హ్యావ్ టు ప్రమోట్. యాక్చువల్లీ సహాయం చేసింది చెప్పకూడదు అంటారు, ఈ చేయికి ఇచ్చింది ఈ చేయికి తెలియకూడదు అంటారు. దట్ ఈస్ ద వే యూ హావ్ టు డూ చారిటీ. అంటే ఈ మధ్య ఎవరన్నా చిన్న సహాయం చేసినా కూడా కొంచెం వాళ్ళు బాగా ఎలివేటెడ్ మీడియా సపోర్ట్ తోటి బాగా పైకి వస్తున్నారు. బట్ మీకు అట్లా వాళ్ళని పిలుచుకొని నేను రికార్డ్ చేసుకొని వాళ్ళు ఏడ్ చేసి నా పక్కన నుంచొని నేనేమో ఇట్లా చీర కట్టుకుని డబ్బులు ఇస్తాం. ఐఎమ్ నాట్. డ్రామాటికల్ గా ఉంటుంది కదా. ఇఫ్ ఐ కెన్ హెల్ప్ ఐ విల్ హెల్ప్. ఇఫ్ ఐ కాంట్ హెల్ప్ I'll see our సహాయం చేయాలనే దృక్పథం మనసులో ఉంటే చాలు. Yeah, definitely. ఓకే. మీ అబ్బాయి ఆకాష్ ఎంత కామన్గా ఉంటారు, ఎటువంటి ఆడంబరాలకి వెళ్ళరు, తను హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నాడు, చాలా కామన్ మ్యాన్గా ఉంటాడు అని అంటున్నారు. రేపు పొద్దున్న ఎవరినైనా ఒక అమ్మాయిని ప్రేమించి మీ ముందుకు తీసుకొస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లవ్ మ్యారేజ్ నేను నమ్మను ఆనెస్ట్లీ. అరేంజ్ మ్యారేజ్ ఇస్ బెటర్. దీనికని ఎంత మోడర్న్ ఉన్నా కూడా లవ్ మ్యారేజ్ ఐ డోంట్ నో. ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ లవ్ మ్యారేజ్. I told him also that అంటే ఎందుకు అంత అటువంటి అభిప్రాయానికి మీరు ఇదయ్యారు? ఏమైనా జీవితంలో ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా? నాది అరేంజ్ మ్యారేజ్ కదండి. ఓకే ఓకే. నాన్నగారు అమ్మ చెప్పిందే చేసుకున్నా. బట్ I don't believe in love marriage myself as a person. So I told Akash also that you should marry somebody of our choice because అన్ని విధాలుగా మంచి చెడు చూస్ చేస్తాం. ఓకే. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇట్స్ యువర్ విష్. అవును. ఓకే సరే, మీరు అన్నట్టుగానే అబ్బాయికి అరేంజ్డ్ మ్యారేజే చేద్దాం అనుకుందాం మనసు. ఓకే. రేపు పొద్దున అంటే నేను ఇప్పుడు జరుగుతున్న సమాజంలో యాక్చువల్గా ఏంటంటే కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోవాలనే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు జనాల మంది. వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేయడాలు. మొన్న నేను రీసెంట్గా చూశాను, తల్లిని అర్ధరాత్రిగా తీసుకెళ్ళి శ్మశానంలో వదిలేసి వెళ్ళిపోయాడంట ఆ ప్రబుద్ధుడేవాడు. ఏంటి అసలు వాడి ఎటుపోతుంది సమాజం? అసలు మీరు దీని మీద ఎటువంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయబట్టి ఓల్డేజ్ హోమ్లు పెరగడానికి గల కారణం అసలు ఓల్డేజ్ హోమ్ అని పెట్టడం అనేది కరెక్ట్ కాదు నాకు తెలిసి. యాక్చువల్గా నా అభిప్రాయం ఏంటంటే ఓల్డేజ్ హోమ్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తున్నారు. నేను పెరిగిన సంస్కారం ఏంటి తెలుసా అండి, మన అమ్మ నాన్నగారు మనం పెంచారు, అమ్మమ్మ తాతగారు పెంచారు, అమ్మ నాన్నగారు మనం పెంచారు. వాళ్ళు పెద్దయ్యేటప్పటికి మనం అమ్మ నాన్నగారు అవ్వాలి. డెఫినెట్లీ మై ఒపీనియన్. అండ్ పేరెంట్స్ని మన వాళ్ళు చూసుకుంటే రేపు మన పిల్లలు కూడా మన వాళ్ళు చూసుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇట్ ఈస్ వెరీ సాడ్ స్టేట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే లెట్స్ టాక్ అబౌట్ సన్. నీ కొడుకు కరెక్ట్ ఉంటే కోడలు అమ్మాయి ఎలాంటి అమ్మాయి వచ్చినా కూడా నీ తల్లికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఆ అమ్మాయి నచ్చినా నచ్చపోయినా సచ్చినట్టు రెస్పెక్ట్ ఇస్తుంది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మన పిల్లలు కరెక్ట్గా ఉండాలి, వాళ్ళకి ఆ ప్రేమ అవన్నీ ఉండాలి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు సంస్కారం అనేది యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. వాళ్ళకి నచ్చినా ఎవరో చెప్తే కూడా పెట్టుకో ఇవన్నీ చెప్తా ఉండాలి, చెప్తేనే ఎక్కుతుంది. మాకు చిన్నప్పటి నుంచి చెప్పి వీ హ్యావ్ కమ్ టు ది స్టేజ్. డెఫినెట్లీ చెప్పాలి.
ఓకే. తల్లిదండ్రులు చూసుకున్న వాళ్ళు ఇంకా ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే టు దెమ్. వాడి గురించి మాట్లాడడం కూడా అనవసరం. దిస్ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ మీ. సో ఓకే ఓకే. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే చూస్తున్నాం కదా, సమాజంలో చూస్తున్నాం, బట్ బాధపడడం తప్ప ఏం చేయలేకపోతున్నారు. ఓల్డేజ్ హోమ్లు పెరిగిపోతున్నాయి. వాళ్ళు అసలు ఏంటి దీనికి ఒక అంతు ఆపు ఒక అడ్డు కట్టేసేవారు ఎవరు కనపడట్లేదు. తల్లిదండ్రులు ఇప్పుడు బిడ్డ భవిష్యత్తు కోసం ఇప్పుడు మీరు మీ అబ్బాయి గురించి ఎంత హ్యాపీగా చెప్తున్నారు. రేపొద్దున్న తల్లిదండ్రులుగా అతను కూడా అంతలా చూసుకుంటేనే మీరు పెంచిన పెంపకానికి కానీ ఒక వాల్యూ కూడా. నాన్నగారు వస్తే మనం లెగుస్తాం. మా జనరేషన్ వేరు. ఎస్. ఇప్పుడు జనరేషన్ లెగవరు. పెద్దోళ్ళు వచ్చినా లెగవరు, హాయ్ అంటారు. మనం పెద్దోళ్ళు కాళ్ళకి టచ్ చేస్తాం. దేర్ ఇస్ అ డిఫరెన్స్ అగైన్ సో మచ్. బట్ అగైన్ యూ టీచ్. ఐ టీచ్ మై సన్. హి ఆల్వేస్ ఇస్ వై షుడ్ ఐ టచ్ అంటాడు. బట్ యూ హ్యావ్ టు టచ్ ఎల్డర్స్ ఫీట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. చాలా సంతోషం శ్రీదేవి చౌదరి గారు, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మా యోయో టీవీ వ్యూవర్స్తో పంచుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మీరు నటిగా, సామాజికవేత్తగా, రాజకీయవేత్తగా బాగా ఎదగాలని, తప్పకుండా ప్రజలకి ఏదో సహాయం చేయాలన్న ఒక ఆలోచన మీలో ఉంది కాబట్టి అది డెఫినెట్లీ అందరికీ చేయాలని మనస్ఫూర్తిగా యోయో టీవీ కోరుకుంటుంది. మీరు డెఫినెట్గా మీరు అనుకున్నది సాధించాలని నేను కోరుకుంటున్నాను. And I'm very comfortable. Beautiful interview. Thank you. And I'm big fan of Yo-Yo TV also. Thank you. Every night పడుకునే ముందు అన్ని చూస్తూ ఉంటాను. దాంట్లో యోయో కంపల్సరీగా చూస్తాను. So I was very happy మీరు ఫోన్ చేసినందుకు. And to promote my movie Friends in Law. Yeah. I'm very very happy and thank you so much. Thank you, ma'am. Thank you. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.